నార్త్ సెంటినెంటల్ ఐలాండ్. ఈ ఐలాండ్ గురించి మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా యుగానికి ఒకటి సినిమా చూసి ఉండాలి. ఈ యుగానికి ఒకటి సినిమాలో లాస్ట్న చోరులు రాజకుమారుని తీసుకుని రాజ్యం నుంచి అలాగే మనుషుల నుంచి దూరంగా ఎవరు లేని ప్రదేశంలోకి వెళ్ళిపోతారు కదా, అది నిజంగానే జరిగిందని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నార్త్ సెంటినెంటల్ ఐలాండ్లో ఉన్న మనుషులే ఆ చోరులు అని చెప్పి కొంతమంది నమ్మకం. అయితే అందరూ అనుకున్నట్టు ఇది నిజమనడానికి సమాధానం ఇవాళ వీడియోలో మనం చూద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఒక వారం 10 రోజులు మొబైల్ ఫోన్ వాడుకుని ఉన్నామంటే ప్రపంచానికి ఎంతో దూరంగా ఉన్నట్టు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అలాంటిది వీళ్ళు ఒక వారం, నెల, సంవత్సరం కాదు, దాదాపు కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచం మొత్తానికి దూరంగా ఒక ఐలాండ్లోనే వీళ్ళు బతుకుతున్నారు. అది కూడా ఒక్కడో ఇద్దరో కాదు, ఎన్నో కుటుంబాలు, దాదాపుగా 400 నుంచి 500 కుటుంబాలు ఈ నార్త్ సెంటినెంటల్ ఐలాండ్లో జీవిస్తున్నారు. వీళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. అసలు వీళ్ళు ఏంటో ఎవరికి కూడా అంత సరిగ్గా తెలియదు. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళకి బయట వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదు. అండ్ అలాగే వీళ్ళని సెంటినెల్స్ అని చెప్పి పిలుస్తారు. భారతదేశపు భూభాగమైన అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్న ద్వీపాలలో వీరు ఉండే ద్వీపమే నార్త్ సెంటినెంటల్ ఐలాండ్. వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండే బల్లెలతో, బాణాలతో అక్కడ దొరికే చేపల్ని, పక్షుల్ని తింటూ బతుకుతారు. అండ్ అలాగే వీళ్ళ గురించి తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఎంతో ప్రయత్నించింది కానీ అంత క్లారిటీగా ఎవరికి తెలియలేదు. అండ్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎన్ని తరాల క్రితం ఇక్కడికి వచ్చారో కూడా అంత క్లారిటీగా తెలియదు అంట. వాళ్ళ వరకు వాళ్ళకి అదే ప్రపంచం. మనం కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ అలాగే మనం వాళ్ళకి ఏలియన్స్ లాంటి వాళ్ళం. అలాగే మన గవర్నమెంట్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 6గురిని అక్కడి నుంచి తీసుకొచ్చింది బయటికి. ఆ 6గురిలో 2 పెద్దవాళ్ళు, 4 చిన్నపిల్లలు. కానీ పెద్దవాళ్ళకి గంటకి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కేవలం వాళ్ళు తీసుకొచ్చిన 2 రోజులకే ఆ 2 పెద్దవాళ్ళు చనిపోయారు. కారణం చూస్తే వాళ్ళకి మన వాతావరణం కానీ మన గాలిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అస్సలు వాళ్ళకి పడలేదు. అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీకి మన ఇమ్యూనిటీకి చాలా తేడా ఉన్నది. ఇందులో ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మన ఇమ్యూన్ సిస్టమ్కి అడాప్ట్ అవ్వలేరు. అది దాదాపుగా అసాధ్యం అని చెప్పి సైంటిస్టులు తేల్చేశారు. అండ్ అలాగే ఆ 4 పిల్లల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారో అక్కడే వదిలేశారు. 2004లో అతిపెద్ద సునామీ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మన గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి మిలిటరీ హెలికాప్టర్స్తో భోజనం పంపారు. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ హెలికాప్టర్పై బాణాలతోని బల్లెలతో దాడి చేసి వాళ్ళని అక్కడి నుంచి పంపేశారు. కనీసం వాళ్ళు తెచ్చిన భోజనం కూడా వాళ్ళు తీసుకోలేదు. ఇలా దాడి జరగడం ఇదేం మొదటిసారి ఏం కాదు, చాలాసార్లు చేశారు. అండ్ అయినా సరే మన గవర్నమెంట్ వాళ్ళని వదలకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు సహాయం చేయాలని ట్రై చేసింది. ఇన్ని దాడుల తర్వాత గవర్నమెంట్ కూడా ఒక చిన్న క్లారిటీ వచ్చింది. ఒకవేళ సామాన్య ప్రజలు కనుక ఈ ఐలాండ్లోకి వెళ్ళారంటే ఈ సెంటినెల్స్ వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తారు. అందుకే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఐలాండ్ చుట్టూరు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా బాగా బలోపేతం చేసేసారు. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే ది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎకోరిజియం ట్రైబ్ యాక్ట్ ఆఫ్ 1956 ప్రకారం ఒకవేళ మీరు కనుక ఎటువంటి అనుమతి లేకుండా లేకపోతే పొరపాటున ఐలాండ్లోకి వెళ్ళారంటే ఒకవేళ వాళ్ళు చంపేశారంటే మిమ్మల్ని గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్కి దొరికారంటే మీకు ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుందని చెప్పి ఈ యాక్ట్ ఒక మీనింగ్. ఒకసారి ఇలాగే ఒక మత బౌద్ధికుడు నార్త్ సెంట్రల్ ఐలాండ్కి క్రిస్టియానిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్స్లోకి మార్దామని చెప్పి ఈ నార్త్ సెంట్రల్ ఐలాండ్కి వెళ్ళాడు. కానీ వాడు వెళ్ళిన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. వాడిని అప్పుడే చంపేశారు. అండ్ గవర్నమెంట్ కూడా ఎంత ట్రై చేసినా సరే వాడి బాడీని కూడా రికవర్ చేసుకోలేకపోయింది. అయితే వీళ్ళే చోళుల అంటే ఒకసారి చోళులకు సంబంధించిన హిస్టరీలో ఒక చిన్న భాగంలోకి వెళ్దాం. 1వ రాజు అయిన రాజేంద్ర చోళుడు 104వ సంవత్సరం నుండి 144వ సంవత్సరం వరకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని స్వాధీనం చేసుకుని అక్కడ వాళ్ళ నావిక దళాన్ని స్థాపించాడు. అయితే ఇండోనేషియాలో ఉన్న శ్రీ విజయ సామ్రాజ్యంపైకి ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ నుంచి తమ నావిక దళాలతో రాజ్యంపైకి దండెత్తి ఆ రాజ్యం మొత్తాన్ని కూడా ఆక్రమించుకున్నారు. దీన్ని బట్టి పారిపోయిన చోళులు ఇదే వారికి సురక్షితమైన ప్రదేశం అని చెప్పి భావించి అప్పటి నుండి ప్రపంచానికి దూరంగా ఎవరికి తెలియకుండా రహస్యంగా జీవిస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు. కానీ కొంతమంది వీళ్ళు చోళులు కాదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే చోళులు మాట్లాడే భాష తమిళ్ లేదంటే సాంస్క్రిట్ మాట్లాడేవారంట. కానీ వీళ్ళు మాట్లాడే భాష ఏంటో అసలు ఎవరికి తెలియదు. అండ్ అలాగే సాంస్క్రిట్ తమిళ్కి కూడా ఎటువంటి సంబంధం ఉండదు. చోళులు వాళ్ళు బాగా అభివృద్ధి చెందిన మనుషులు. అండ్ అలాగే ఈ సెంటినెల్స్ మాటికి ఇంకా రాతయుగ మనుషుల్లాగానే ఉన్నారు. ఒక రీసెర్చ్ ప్రకారంగా మనకు తెలిసింది ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని ఈ చోళులు ఆక్రమించక ముందే ఈ సెంటినెల్స్ అక్కడ ఉండేవారని చెప్పి తెలిసింది. చోళులు ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని వాళ్ళ నావికా దళాల కింద మార్చుకున్న తర్వాత కూడా అక్కడ ఎన్నో ద్వీపాలు ఉన్నాయి. ఆ ద్వీపాల్లో ఈ ఒక్క ద్వీపం జోలికి వాళ్ళు మేబీ వెళ్ళకపోయి ఉండొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో కంక్లూజన్ ఏంటంటే పారిపోయిన చోళులకి అలాగే ఈ నార్త్ సెంటినెంటల్ ఐలాండ్లో ఉన్న జనాలకి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు వేరు, వాళ్ళు వేరు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.